ఉదయం సాయంత్రం ఏదో ఒక సమయంలో బస్టాండ్ల వద్ద చేతిలో సంచితో బస్సు కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తారు. దారింట వెళ్లే వాహనదారులను లిఫ్ట్ ఇవ్వమంటూ అడుగుతారు. ఒంటరి మహిళ అనే ఉద్దేశంతో బండెక్కించుకున్నారు, అడ్డంగా బుక్ అయినట్టే. కొంత దూరం వెళ్ళాక విశ్వరూపం ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు వలపు వల విసిరి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తారు. అడిగినంత సొమ్ము ఇవ్వకుంటే తనను వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి డబ్బు కాజేస్తారు. ఇదే తరహాలో హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో 10 మంది కిలాడి మహిళలు ద్విచక్ర వాహనదారులే లక్ష్యంగా హల్చల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలో రౌడీ లేడీల బెడద పెరిగిపోయింది. ఇటీవల ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భాగ్య అనే మహిళ అతడిని లిఫ్ట్ అడిగింది. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాక బండి ఆపి డబ్బులు డిమాండ్ చేసింది. అతను డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనను బలవంతం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి ఫోన్పే ద్వారా 95,000 బదిలీ చేయించుకుంది. అనంతరం అతడితో పాటు ఏటీఎం ద్వారా 55,000 విత్డ్రా చేయించి తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ కిలాడీ లేడీ తన బంధువు వెన్నెలతో సదరు వ్యక్తికి ఫోన్ చేయించి కొరియర్ వచ్చిందని వచ్చి తీసుకెళ్లమని సూచించింది. ఆమె మాటలు నమ్మి వారు చెప్పిన ప్రదేశానికి వెళ్లిన అతడిని వారిద్దరూ మళ్లీ బెదిరించి 1,70,000 వసూలు చేశారు. కొన్ని రోజుల తర్వాత అతని ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తుండగా గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 మహిళలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గతంలో జూబ్లీహిల్స్లో లిఫ్ట్ కావాలంటూ ఓ కారెక్కిన మహిళ ఆపై బట్టలు చించుకొని రేప్ కేసు పెడతా అంటూ డ్రైవర్ను బెదిరించింది. భయాందోళనకు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు కిలాడీ లేడీని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కిలాడీ బాగోతం మొత్తం బయటపడింది. నిందితురాలు సైదా నయీమా సుల్తానాగా గుర్తించారు. ఆమెపై హైదరాబాద్ వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాను అడ్వకేట్ అని, తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ సదరు మహిళ దబాయింపులకు సైతం పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కిలాడీ మహిళలు ముందుగా పలువురి ఫోన్ నంబర్లు సేకరిస్తారు. అర్ధరాత్రి దాటాక ఫోన్లు చేసి ఒంటరిగా గడిపేందుకు తాము సూచించిన హోటల్కు రమ్మంటూ ఆహ్వానిస్తారు. వలపు వలకు చిక్కి హోటల్ గదికి వెళ్లిన వారిని ముఠా సభ్యులు చుట్టుముడతారు. అందిన కాడికి దోచుకుంటారు. ఇదే తరహాలో నగరంలో మరో 10 మంది కిలాడీ లేడీలు ద్విచక్ర వాహనదారులే లక్ష్యంగా దోచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో వీరి ఆగడాలు మితిమీరుతున్నాయన్నారు. విషయం బయటకు చెబితే కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో కొందరు బాధితులు పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.